అటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతా ఉన్నాయి. నన్ను ఘోషినా కూడా పైసలు లేవు, 18,500 కోట్ల కంటే ఎక్కువ నెలకు రాబడి లేదు, నేను దీంట్లోనే అప్పులు కట్టాలి, మిత్తీలు కట్టాలి, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి, ప్రభుత్వ పథకాలు నడపాలి, ఇంతకు మిక్కిలి నా దగ్గర ఏమీ లేవు, దయచేసి మీరు ఆలోచించుకోండి అనేటువంటి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట అదొకటి. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తుంది, హామీలు ఇచ్చేటప్పుడే ఈ మాట నీకు తెలియదా, ఇవి చూసి హామీలు ఇవ్వాల్సి ఉండే కదా అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు వాళ్ళు సమ్మెకు దిగుతూ ఉన్నారు 9 తారీఖు నుంచి. మమ్మల్ని చర్చలకు విలువకపోగా, మాతో చర్చించకపోగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అనేటువంటి వాదన వాళ్ళ నుంచి వినిపిస్తూ ఉన్నారు. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకోవైపు ఆర్టీసీ ఉద్యోగులు, వీళ్ళిద్దరు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉద్యోగ సంఘాల వాళ్ళు విజ్ఞప్తి చాలాసార్లు చేసిరు, ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేసిండు. సరే, ఒక ముఖ్యమంత్రి అంతకంటే ఎక్కువ ఏం చేయలేడు అనుకో, కానీ ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి 56 డిమాండ్లలో 46 డిమాండ్లు పైసలతో సంబంధం లేని, ఆర్థికానికి అవసరం లేదు. ఇదే అంశం పైన క్యాబినెట్ సబ్ కమిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియమించాడు. కానీ క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కూర్చోలే, దానిపైన చర్చ పెట్టలే. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఉద్యోగ సంఘాలు ఇక పెన్ డౌన్ కార్యక్రమానికి ముందుకు పోతూ ఉన్నాయి. 5 డిఏలు పెండింగ్తో పాటు 317 జీవో లాంటి అనేక సమస్యలు ఉద్యోగ సంఘాలను, ఉద్యోగస్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు అనివార్య పరిస్థితిలో ఈ ప్రకటనలు విడుదల చేస్తూ ఉన్నారు. ఆర్టీసీది కూడా సేమ్, ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలే ఇవి, కొత్త హామీలు. దీంట్లో అటు ఉద్యోగ సంఘాలు చేస్తున్నాయి కానీ ఇటు ఆర్టీసీ చేస్తున్నాయి కానీ కొత్త ఏం లేవు. ఆ హామీలని అమలు చేయమంటేనే మా దగ్గర ఏమీ లేదు, కోసిన ఏమెళ్ళే అనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం, అది రాష్ట్ర ఆర్థిక స్థితిగతిని, రాష్ట్ర ప్రగతిని ఓ రకంగా బయట పెట్టేసింది. ఇప్పుడు నీ దగ్గర ఏమన్నా ఉంటే రాష్ట్రం మంచిగా ఉందంటేనే కదా ఎవరన్నా వచ్చి ఇన్వెస్ట్మెంటో అదో ఇదో పెట్టేది. ఈ దివాలా తీసింది రాష్ట్రం అని చెప్పిన తర్వాత వచ్చిటోడేవాడు, పెట్టిటోడేవాడు. సో ఏ మాటకు ఆ మాట ఓపెన్గా చెప్పేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆ మాట విషయంలో మీరు గ్రేటు. ఏంది, బ్యాంకుల దగ్గరికి పోతే దొంగల్ని చూసినట్టు చూస్తున్నారట తెలంగాణ అధికారులు. పోతే దొంగల్ని చూసినట్టే, అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరట, అప్పు ఉడతలేదేడ నమ్ముతలేరు మమ్మల్ని అని చెప్తా ఉన్నారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.